ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పించడంలో 'విక్టరీ వెంకటేష్' సూపర్ సక్సెస్ సాధించారు. 'శోభన్ బాబు' లాంటి నటుడు ఆయన చేసిన సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకులందరినీ మెప్పించి ఆయన వైపుకు తిప్పుకున్నారు. ఇక ఆయన తర్వాత అంతటి గొప్ప క్రేజ్‌ని సంపాదించుకున్న హీరో వెంకటేష్ కావడం విశేషం. తమిళంలో 'భాగ్యరాజు' చేసిన ప్రతి సినిమాని తెలుగులో రీమేక్ చేసి వెంకటేష్ సూపర్ సక్సెస్ సాధించారు. అలాంటి వెంకటేష్ చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుందని సగటు ప్రేక్షకులు నమ్మేవారు. అందువల్లే ఆయన సినిమాల్ని చూడ్డానికి ఆసక్తి చూపించేవారు. ఇక దర్శక నిర్మాతలు సైతం వెంకటేష్‌తో సినిమా చేస్తే మినిమమ్ గ్యారంటీ సినిమా అనే ఉద్దేశంతో ఉండేవారు. కాబట్టి ఆయనతో సినిమాలు చేయడానికి వాళ్ళెక్కువగా ఆసక్తి చూపించేవారు. వెంకటేష్ ఇంకా సౌందర్య ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు. ఇక వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యేది. దాంతో వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహపూర్వకమైన అనుబంధం ఏర్పడింది. దాంతో చాలామంది వెంకటేషే సౌందర్యని పెళ్లి చేసుకుంటారంటూ వాళ్ళిద్దరి మధ్య చాలా కథనాలు వెలువడ్డాయి. ఇక ఈ విషయం మీద అటు వెంకటేష్ కానీ, ఇటు సౌందర్య కానీ ఎలాంటి వివరణ ఇచ్చేవారు కాదు. వాళ్ళ సినిమాలు వాళ్ళు చూసుకుంటూ ముందుకు సాగేవారు. ఇక అదే సమయంలో వీళ్ళ మీద వచ్చిన గాసిప్స్ రామానాయుడు దగ్గరికి చేరడంతో, దాంతో ఆయన సౌందర్య వద్దకు వెళ్లి తన కొడుకుతో ప్రేమాయణాన్ని కొనసాగించొద్దని హెచ్చరించారు. ఇక వెంకటేష్ నీతో ప్రేమలో ఉంటే నా కోడలు చాలా బాధపడుతుంది. తనకిప్పటికే పెళ్లి జరిగి నలుగురు పిల్లలున్నారు అని ఆమె దగ్గరికి వచ్చి బాధపడ్డారు. దాంతో సౌందర్య మా ఇద్దరి మధ్య మీరనుకుంటున్నట్టు అలాంటిదేమీ లేదు. నాకు మాత్రం వెంకటేష్ మీద ఎలాంటి ప్రేమ లేదు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ సౌందర్య చెప్పారు. అసలు విషయం తెలుసుకున్న రామానాయుడు ఆలోచించి వెంకటేష్‌కి నీ మీద ఉన్న ప్రేమ పోవాలంటే నువ్వు వెంకటేష్‌కి రాఖీ కట్టాలని చెప్పారు. సౌందర్య కూడా నాకలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. నేను రాఖీ కడతానని చెప్పారు. ఇక వెంకటేష్‌కి రాఖీ కట్టి మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని సౌందర్య రామానాయుడికి చెప్పుకొచ్చారు. ఇక సౌందర్య అలా చేయడంతో వెంకటేష్ ఎంతో బాధపడ్డారట. ఇక దాని తర్వాత తన కుటుంబం గురించి ఆలోచించి సౌందర్య మీద ప్రేమను వదులుకున్నారు. వెంకటేష్‌తో రాఖీ కట్టించుకున్న తర్వాత సౌందర్య ఇంకా వెంకటేష్ కాంబోలో ఇంక సినిమా కూడా రాలేదు. తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా రావాలని ప్రేక్షకులు ఎంతో కోరుకున్నప్పటికీ వీరిద్దరూ కలిసి నటించడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత సౌందర్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంవత్సరానికి ఎవరూ ఊహించని విధంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.